దీనికి కారణమైన మన మెడికోర్ సంస్థ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు, మన ఈడీ గారు హరికృష్ణ గారు, అట్లానే ఆర్థోపెడిక్ టీము డాక్టర్ ఉదయకృష్ణ గారు, డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ ప్రమోద్ గారు, మొత్తం టీం అందరు కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. దీనివల్ల చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను అందరికీ ఒక నీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. సో అలాంటి ఒక సర్జరీలో ఒక గ్రేటర్ ప్రెసిషన్ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రెసిషన్తోనే వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అట్లానే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ప్లస్ రికవరీ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మనము హాస్పిటల్లో 4-5 రోజు ఫిజియో చేయించుకోవాలి, డాక్టర్స్ కేర్లో ఉండాలి, నర్సెస్ కేర్లో ఉండాలి, ప్లస్ అటెండెంట్స్ కూడా ఇబ్బంది ఉండేది. అదంతా ఈరోజు ఈ ఫెసిలిటీ ద్వారా దూరం అయిపోతున్నారు. దానికి ఈ టీం అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. సో ప్రజలందరూ కూడా ఈ సేవను యూజ్ చేసుకోవాలి, అందరూ కూడా లాభం పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఎందుకంటే ఆల్రెడీ ఈ సంస్థ కూడా చాలా 10 సంవత్సరాలు డికేడ్లో చాలా పెరిగింది మెడికోర్ సంస్థ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా 25 హాస్పిటల్స్ ఉన్నావు, దాదాపు 6,000 బెడ్స్ ఉన్నావు, 2,000 డాక్టర్స్ పైన పనిచేయడం జరుగుతుంది. చాలా ఫాస్టెస్ట్ హెల్త్ కేర్ గ్రోయింగ్ చైన్ ఇది. సో వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాలు ఇంత ఫాస్ట్గా గ్రో చేసేందుకు మెడికోర్ యాజమాన్యాన్ని కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కృష్ణ, హెచ్ఓడి అండ్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, మెడికవర్ సికింద్రాబాద్. సో ఈరోజు మన చీఫ్ గెస్ట్ సజ్జనార్ గారి చేతిలో మనకి అడ్వాన్స్డ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఓపెన్ చేశాం. దీంట్లో ఏంటంటే ఎవ్రీ కేస్ నీ రిప్లేస్మెంట్ కానివ్వండి, హిప్ రిప్లేస్మెంట్ కానివ్వండి, ఆపరేషన్ ముందు స్కానింగ్ తీసి, సిటీ స్కాన్ తీసి యుఎస్ బేస్డ్ వాళ్ళకి పంపించి మేము వెరిఫై చేసుకుని పేషెంట్కి అక్యురేట్గా కటింగ్ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ నుంచి చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హిప్ రిప్లేస్మెంట్. చాలామందికి ఏంటంటే హిప్ అనగానే చాలా భయపడతారు, కుంటుతారు, లేకపోతే కొంచెం కాలు ప్రాబ్లమ్స్ వచ్చి ఒక కాలు లెంత్ అయ్యి ఒక షార్ట్ అయ్యి ఉంది. దీంట్లో ఏంటంటే అక్యురసీ మనకి ఏదైతే సిటీ స్కాన్ బేస్డ్ యూఎస్ నుంచి పంపించిన సిటీ స్కాన్ బేస్ ప్రతి స్కాన్ వెరిఫై చేస్తాము రోబోట్ ద్వారా చేసుకొని తర్వాత అక్యురేట్గా ప్లేస్మెంట్ చేసి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తాం.
రెండో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఆపరేషన్ అనగానే మోకాల్ రిప్లేస్మెంట్ అనగానే పెయిన్ అంటారు. మనకు తెలిసిన వాళ్ళకి పెయిన్ సార్ నా 1 year అయినా పెయిన్ తగ్గట్లేదు. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రోబోటిక్ ద్వారా ముందే ఐడెంటిఫై చేసి ఆ పెయిన్ లేకుండా, అంటే మినిమం కటింగ్ ఉండటం వల్ల ఆ పెయిన్ లేకుండా మనం ఇమీడియట్గా డే కేర్ ప్రొసీజర్ పొద్దున్న చేస్తాం, సాయంత్రం పంపిస్తాం. కొంతమందికి ఏమో మరుసటి రోజు కొంచెం మెట్లు ఎక్కాలి దిగాలి సార్, మాకు ఇంటి దగ్గర కొంచెం మెట్లు ఉంటాయి, అది కూడా చేసి పంపించాలంటే ఇది చేసుకునే అవకాశం ఉంది. మేము వేసే జాయింట్ అడ్వాన్స్డ్ జాయింట్ దాంట్లో ఆఫ్టర్ 6 weeks లోపల కింద కూడా కూర్చుంటారు. చాలామంది ఏంటంటే ఇండియన్ టాయిలెట్ చూస్ చేస్తుంటారు, మన ఇండియన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్లు లేక ఇండియన్ టాయిలెట్ బాధపడుతుంటారు. రిప్లేస్మెంట్ చేసిన తర్వాత సార్ కింద కూడా కూర్చోవచ్చు అని అడుగుతుంటారు. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ అక్యురసీ నార్మల్ జాయింట్ లాగా కటింగ్ చేసి మనకి పెయిన్ లేకుండా ఇమీడియట్గా మనం కింద కూడా కూర్చొని చేసే అవకాశం ఉంది. కొంతమంది పేషెంట్స్ సార్ ఈ ఏజ్ 80-85 అయిపోయింది చేయించుకోగలరా అంటారు. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు 85 కాదు 91 పేషెంట్స్ కూడా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా, ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు చేసుకునే విధంగా మనం రోబోటిక్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్. ఇప్పుడు ఒక పేషెంట్ ఎదురుగా కూర్చున్నారు, పేషెంట్ అరౌండ్ 60 years, చేసిన వెంటనే వెళ్ళిపోతున్నాడు సాయంత్రం. ఎందుకు సార్ నొప్పి లేదు, నాకు పక్కింటి వాళ్ళు చెప్పారు నరకం ఉంది సార్, చాలా ఇబ్బంది పడతారు, వద్దు అన్నారు, మోకాల మార్పిడి వద్దు అన్నారు. కానీ ఆయన దాదాపుగా చేసుకున్న తర్వాత ఒక 10 మందిని మొబిలైజ్ చేసి ఇట్లా రోబోటిక్ ద్వారా చేసుకుంటే అడ్వాంటేజెస్ అని చెప్పి మనకి చేస్తున్నారు అన్నమాట. అది ఇప్పుడు ఆపరేషన్ తర్వాత చాలామందికి ఏంటంటే ఇప్పుడు 80% కన్వెన్షనల్ ప్రొసీజర్, నేను దాదాపుగా 20 years నుంచి చేస్తున్నాను. కన్వెన్షనల్ 100 మందిలో 80 మందికి చాలా బాగుంటారు, 20 మందికి అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. సార్ ఆపరేషన్ చేసిన 6 నెలలు కానీ 1 year కానీ పెయిన్ తగ్గట్లేదు సార్ అంటుంటారు. ఆ పెయిన్ ఐడెంటిఫికేషన్ అనేది ఎందుకు వస్తుందంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు కన్వెన్షనల్ అంటే మనకి సాతో కట్ చేసేటప్పుడు కానీ లేకపోతే చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ప్రిసిషన్ తప్పకుండా రోబోటిక్ వీళ్ళ అసిస్ట్ చేస్తుంది, ఇలా తప్పకుండా సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి. సో ఆ రకంగా మనం చేసి పంపిస్తున్నాము. దానివల్ల ఆ 20% పెయిన్ కూడా మనకు లేకుండా పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్. సో నా ఇంకో అదర్ కొలీగ్, సీనియర్ కొలీగ్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు. పేషెంట్ కూడా మనం తీసుకొచ్చాం, ఎదురుగా ఉన్నారు, ఆయనతో కూడా మీరు మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నారు ఎదురుగా పక్కన రోబోటిక్ చేసిన వాళ్ళు. ఈ రోబోటిక్ ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ అంటే ఆపరేషన్ తర్వాత చాలా మందికి ఏంటంటే అపోహ ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఇప్పుడు ఎస్పెషల్లీ హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా పెయిన్ఫుల్ కదా అంటారు సార్. సో ఆ పెయిన్ఫుల్ లేకుండా, ఎందుకంటే మన మజిల్ కట్ చేయట్లేదు, దీంట్లో మజిల్ కట్ చేస్తే పెయిన్ వస్తుంది. ఒకప్పుడు మజిల్ కట్ చేస్తే ఆ పెయిన్ రీహాబిలిటేషన్ అని ఉండేది. మజిల్ ఎప్పుడైతే కట్ చేయలేదో ప్రిసిషన్గా మనం చేస్తున్నామో రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఫిజియోథెరపీ లేకుండా మనం చేస్తున్నాం అనమాట. చేసిన మరుసటి రోజే హీ వాంట్ టు గో హోమ్, నేనే ఒక రోజు అటుపెట్టి మెట్లు ఎక్కడం దిగడం చేపించి పంపించాను. సో ఆయన December 5th రోజు ఆపరేషన్ అయింది మార్నింగ్. ద సేమ్ డే ఈవినింగ్ నేను వాక్ చేశాను వితౌట్ హెల్పింగ్ ది వాకర్. సారే వండర్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మెట్లు ఎక్కించారు, దిగాను. తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు నేను జస్ట్ Jan 10th రోజు నేను తిరుపతి, కాళహస్తి, కాణిపాకము ట్రావెల్ చేశాను బై ట్రైన్ అండ్ బస్. మోరోవర్ ఐఎమ్ ఏబుల్ టు డ్రైవ్ కార్ అండ్ 2-wheeler ఆల్సో. రైట్ నో ఐ కేమ్ విత్ 2-wheeler. నమస్కారం. మనము ఇప్పుడు సమాజంలో 100% రిజల్ట్కి 1% తక్కువ వచ్చినా కానీ ఒప్పుకునే స్థాయిలో లేము. అది కన్జ్యూమర్ అవనివ్వండి, ఇంకెవరైనా ఇవ్వనివ్వండి. అప్పుడు ఈ 100% రిజల్ట్కి దగ్గరలో తీసుకెళ్లేది ఏమిటంటే రోబోటిక్స్. ఎక్కడైతే మనకి పెయిన్ తక్కువగా ఉంటుందో ఇమీడియట్గా మన పని మనం చేసుకుంటామో అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆ సక్సెస్ రేట్ తీసుకొచ్చేది రోబోటిక్స్. మా మెడికవర్ సంస్థలో అటువంటి మిషనరీ మా దగ్గర ఉన్నందుకు, ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. దీంతో మా సేవలు ఇంకా మేము చాలా ఉధృతంగా చేయడానికి, కన్వీనియంట్గా చేయడానికి, 100% సక్సెస్ రేట్తో చేయడానికి మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరి మీద ఎవరు డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. సో అటువంటప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకోవాలి అంటే ఖచ్చితంగా జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిందే. జాయింట్ రీప్లేస్మెంట్స్లో ఇబ్బందికరమైన 2 నొప్పి, ఒకటి ఎర్లీ మొబిలిటీ ఎక్సర్సైజ్.
ఈ రెండింటిని సాధించగలిగేది రోబోటిక్స్. దీనివల్ల పెయిన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎర్లీగా పేషెంట్ చూశారు కదా, ఇక్కడ ఆల్రెడీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్ స్వయంగా ఆయనంతటా ఆయనే వచ్చి చెప్పాడనమాట. మేము కూడా ఆయన నాకు తెలిసి రిక్వెస్ట్ చేయలేదు, సార్ ఇది చాలా మంచి టెక్నిక్, 10 మందికి తెలియాలి, మీలాంటి డాక్టర్లు చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నట్టుగా ఎప్పుడైతే ఎండ్ యూజర్ చెప్తాడో అప్పుడు రీచబిలిటీ బాగా ఉంటుంది. ఆల్రెడీ అనుభవం పొందిన వ్యక్తే చెప్పాడు కాబట్టి మీరు కూడా నమ్మొచ్చు. రోబోటిక్స్ చేయించుకోండి, హ్యాపీగా ఉండండి, ఓకేనా? మీ అంతటా మీరు ఎవరి మీద ఆధారపడకుండా నడవండి. సో లైక్ ఆర్థోపెడిక్స్ అనగానే దే థింక్ దట్ చాలా మటుకు ఫోర్స్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెంగ్త్ పెట్టాలి అండ్ మేల్ డామినేటెడ్ ఫీల్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ నౌ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, టైం మారింది, కొత్త కొత్త థింగ్స్ ఆర్ కమింగ్ అండ్ దానివల్ల మెనీ విమెన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ దే ఆర్ like inspired to come and take orthopedics, and that is a very good thing. And the technology definitely comes into picture because దాని వల్ల ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయడం కానీ యాజ్ సార్ చెప్పినట్టు దాని మీద కాకుండా మోర్ ఆన్ టెక్నిక్ అండ్ హౌ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్ టు మేక్ ద పేషెంట్ కేర్ బెటర్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. సో యా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీష్ అజ్మీరా, ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జన్ని. ఉదయకృష్ణ గారితో చాలా కాలంగా అసోసియేట్ అయి ఉన్నాను. సో ఈరోజు సజ్జనర్ గారు వచ్చి స్ట్రైకర్ మేకో రోబోని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల చాలా ఉపయోగం. లెస్ కటింగ్ అంటే తక్కువ వరకు కట్ చేయడం, బోను ప్రెసిషన్ అంటే ఎంతవరకు అరిగిందో అంత మాత్రమే తీయడం, సాఫ్ట్ టిష్యూనే చాలా తక్కువగా టచ్ చేస్తాం, అంటే పక్కన ఉన్న కండరాలు కానీ ఏవి కానీ చాలా తక్కువగా ముడతాము. అండ్ ఫాస్టర్ మొబిలిటీ, చేసిన మరుసటి రోజు కాకుండా ఆ రోజే సేమ్ డే నడిపించడం, అయితే పేషెంట్ ఏజ్ని బట్టి నడిపించడం ఉంటుంది. అండ్ ఫాస్టర్ డిశ్చార్జ్ అంటే వెంటనే డిశ్చార్జ్ అంటే నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయొచ్చు.